Okay. Hi everyone. This is Ashok Muttabaina sir. I'm a DT faculty. ప్రజెంట్లో నేను డీటీ టీచ్ చేస్తున్నాను సార్ సిఏ ఫైనల్ లెవెల్కి అలాంగ్ విత్ సిఎంఏ ఫైనల్కి. చిన్న అనౌన్స్మెంట్ సార్. అనౌన్స్మెంట్ ఏం లేదు సార్, అంటే టీచింగ్ బాగానే జరుగుతుంది. 25 to 30 పర్చేజ్ చేశారు. యూట్యూబ్లో కూడా కొంచెం వ్యూస్ వస్తున్నాయి, కానీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మాకు. సార్ మీరు తెలుగులో చెప్తున్నారేం సార్ టీచింగ్, తెలుగులో చెప్తున్నారేం సార్ టీచింగ్, తెలుగులో చెప్తున్నారేం సార్ టీచింగ్ అని వస్తుంది. సార్ టీచింగ్ ఇప్పుడు హిందీ ఫ్యాకల్టీ ఉన్నారు సార్, వాళ్ళు హిందీలో చెప్తారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి అడగరు సార్ మీరు హిందీలో చెప్తున్నారు, ఇది హిందీలో చెప్తున్నారు. బట్ మీరెందుకు మమ్మల్ని తెలుగులో చెప్తున్నారు అడుగుతారు. నాకు తెలియట్లేదు సార్. తెలుగులో చెప్పినా ప్రొవిజన్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళు హిందీలో చెప్పినా ప్రొవిజన్ ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో మాకు తెలియట్లేదు సార్. మేము తెలుగులో చెప్తున్నామా ఇంగ్లీష్లో? సార్ లాంగ్వేజ్ అనేది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే. మీకు అర్థం కావడానికి ఏ లాంగ్వేజ్లో మేము చెప్తున్నాం అనేది మాత్రమే ఇది సార్. సో దీని ప్రకారం నేను ఒక డిసిషన్ తీసుకున్నాను సార్. ఈ బ్యాచ్ తర్వాతకి నేను ఏ క్లాస్ చెప్పాలనుకున్నా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఓన్లీ ఇంగ్లీష్ సార్. ప్యూర్ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తాను. ఎందుకంటే మీరే అంటున్నారు కదా సార్ తెలుగులో చెప్తున్నారు, మేమేదో తెలుగు స్టూడెంట్స్కి దగ్గర అవుదాం, తెలుగు స్టూడెంట్స్ కోసం ఎవరు తెలుగులో డీటీ చెప్పట్లేదు, తెలుగులో అసలు ఏం తీయలేదు. ఎందుకంటే నేను స్టూడెంట్ కొన్నా నేను ఫీల్ అయింది అనమాట. ఇంగ్లీష్లో నాకు సగం పాయింట్సే అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే అది సగమే అర్థమవుతాయి. ఈ డిఫికల్ట్ టాపిక్స్ మనం ఇంగ్లీష్లో చెప్పడం ఎందుకు, తెలుగులో చెప్తే కొంచెం స్టూడెంట్ ఈజీగా కన్వీనియంట్గా అర్థం చేసుకుంటాడు. తెలుగు మార్కెట్ అని చాలా చిన్నది సార్. ఇంక ఇంగ్లీష్లో చెప్పుకుంటేనే మాకు ఎక్కువ మార్కెట్ వస్తుంది, ఎక్కువ స్కోప్ వస్తుంది. కానీ తెలుగులో ఎందుకు ఫస్ట్ బ్యాచ్ చెప్పామంటే డెఫినెట్గా తెలుగు స్టూడెంట్స్కి దగ్గర అవుదాం, ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ దగ్గర అవుదాం, తీసుకుందాం క్లాస్. వాళ్ళు క్లాస్ తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు పాస్ అవుతారు, త్వరగా పాస్ అవుతారు. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రొవిజన్ అనేది డిఫికల్ట్ లెవెల్, ఎక్కువ డీటీ లెవెల్లో మీ అందరికీ తెలియదు. మీరు ఏదో రివిజన్ వీడియోస్ యూట్యూబ్లో చూసి అది డీటీ కాదు సార్. నిజంగా మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో అది దానికి మించి ఉంది సార్ డీటీ. వన్స్ పేపర్ ఎందుకు డీటీని టఫ్ అంటున్నానంటే అక్కడ నెంబర్స్ చేంజ్ అవుతాయి, ప్రతిదీ చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా సార్. సో నేను ఏమంటాను సార్, ఈ ఒక్క బ్యాచ్ నేను తెలుగులో టీచ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఇంకా నేను ఏదైనా బ్యాక్ టీచ్ చేయాలనుకుంటే నాకు వస్తే నేను ఇంగ్లీష్లో టీచ్ చేస్తాను సార్, లేకపోతే కంప్లీట్లీ గుడ్ బై టు ద టీచింగ్. నేను డీటీ కానీ ఫర్దర్గా టీచ్ చేస్తే ఫ్లూయెంట్ ఇంగ్లీష్లోనే 100% ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తాను సార్. సో గుడ్ బై టు టీచింగ్ ఇన్ డీటీ ఇన్ తెలుగు సార్. సార్ బట్ ఎలాగో మేము రికార్డ్ చేస్తాం, అది ఎవరికో ఒకరికి హెల్ప్ కావాలి. సో మేము పెట్టే ఆఫర్ ఏంటంటే సార్, మీ స్టూడెంట్స్ ఎవరైతే డీటీ మాకు తెలుగు క్లాసెస్లో ఉన్నాయి, బట్ మేము ఆల్రెడీ వేరే దగ్గర క్లాసెస్ కొనుక్కున్నాం సార్, మా డబ్బులని అక్కడ అయిపోయాయి సార్ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి మేము ఏం చెప్తున్నాం సార్, సార్ యూట్యూబ్లో రివిజన్ వీడియోస్కి లిటరలీ బట్ టైం వేస్టింగ్ సార్. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా పాయింట్స్ ఉండవు, అన్నిటి మీద అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మేము ఇచ్చేది ఏంటంటే సార్, జస్ట్ 500 కట్టండి సార్. 500 కడితే మేము డీటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చేస్తాం సార్ మీకు ఎంటైర్ 100 hours. సార్ రివిజన్ వీడియోస్ 30 hours అయిపోతాయి సార్. అంటే దానికి కూడా నేను చెప్తాను సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 40 hours కవర్ అవుతాయి సార్ విత్ క్వశ్చన్స్ తోటి. సో ఆ 40 hours మీకు 70 to 75 మార్క్స్ కవర్ అవుతాయి సార్. సో మీరు అక్కడ 50 to 50 కట్టచ్చు సార్. సార్ ఈ బ్యాచ్లో ఏమేమి కవర్ అవుతుంది అంటే అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి, అండ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, అండ్ ఇంటర్ప్రిటేషన్ కవర్ అవుతుంది. మీకు ఏదైతే ఏ గ్రేడ్ ఉన్నాయో అది పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే సార్. అందుకనే మీరు 500 అనేది పెద్ద కాస్ట్ కదా సార్. నాకు తెలిసి అయితే 500 అనేది పెద్ద కాస్ట్ కదా సార్. ఒక సినిమాకి వెళ్తే అయిపోతాయి 500. మీరు కొనాలా వద్దని ఆలోచించకండి సార్, కొనండి. మీరు నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ ఫర్ డీటీ ఇన్ తెలుగు. మేము తెలుగులో టీచ్ చేసే లాస్ట్ బ్యాచ్, తెలుగు స్టూడెంట్స్కి ఉపయోగపడాలి అని. ఇది యూట్యూబ్లో మేము పెట్టాం సార్, కంటెంట్ కాపీ అవుతుంది. సో నేనేం చెప్తానంటే మా యాప్లో మేము యాక్సెస్ ఇస్తాం. యాప్ కాస్ట్ మాత్రం 500 మేము తీసుకుంటున్నాం సార్. నిజంగా మీరు డీటీ పాస్ అవ్వాలని సదుద్దేశంతో ఉంటే మేము కింద కాంటాక్ట్ నెంబర్స్ పెట్టాం సార్, త్వరగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ సెకండ్ సార్, ఇంకొకటి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే సార్, మా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ లేవు, మేము ప్రమోషన్ చేసుకోలేము. మా దగ్గర మేము ప్రమోషన్ చేసుకొని పెద్ద యూట్యూబ్ టీవీలో యాడ్ ఇవ్వలేము సార్. సో ఈ వీడియో మీకు కానీ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ టు ద స్టూడెంట్స్. ఎవరికైతే హెల్ప్ఫుల్ ఉందో, ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో, నిజంగా సార్ మీ వల్ల ఒక్కళ్ళ నీడ్ సాటిస్ఫై అయినా, మీ వల్ల ఒక్కళ్ళు సీఏ పాస్ అయినా, మీ వల్ల ఒక్కరికి హెల్ప్ అయిన క్లాస్, వాళ్ళు మీ పేరు తలుచుకుంటారు కదా సార్. మీ పేరు తలుచుకుంటారు కదా సార్. ఇప్పుడు మనం ఎలాగో 500 క్లాస్ పెడుతున్నాం, ఇది ఎందుకు తక్కువ మందికి రిస్ట్రిక్ట్ అవ్వాలి సార్? ఫ్రీగా ఇవ్వడం నా బాధ్యతగా ఉంది, నా బాధ్యత సార్. ఫ్రీ ఇవ్వడం నా చేతిలో ఉంది, దాన్ని ఎక్కువ మంది చేరడం స్టూడెంట్ చేతిలో ఉంది. 500 ఈజ్ నాట్ మచ్ ఆఫ్ మోర్ దాన్ కాస్ట్ సార్. మీరు నిజంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మేము ఆ యూట్యూబ్లో పెడతాం సార్. ఎంత షేర్ చేస్తారు, ఎంతమందికైనా మేము ఫ్రీ యాక్సెస్ ఇస్తాం సార్. బట్ ద వ్యాలిడ్ సార్ ఆఫర్ అనేది మేము 5 days మాత్రమే ఇస్తున్నాం సార్. ఈరోజు ఎంత సార్ డేట్ 25th కదా, March 1st వరకు ఈ ఆఫర్ అబిలిటీ ఉంది సార్. 500 కట్టండి సార్, కంప్లీట్ డీటీ క్లాసెస్ మీరు తీసుకోండి సార్. మేము కవర్ చేసేది కూడా మేము క్లియర్గా చెప్తున్నాను సార్. ఒక బెస్ట్ ఆధార్ మెటీరియల్ నుంచి కవర్ చేసాం, మీరు మా దాంట్లో చూస్తారు. అండ్ అన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కవర్ చేసాం, పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కవర్ చేసాం, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ కవర్ చేసాం. అర్థమైంది కదా సార్. సార్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద త్రూ ద లాంగ్వేజ్. ఒక ఫ్యాకల్టీని లాంగ్వేజ్ ద్వారా ఎస్టిమేట్ చేయడం మాని.
అంటే మాకు చూసినే కదా తెలుస్తుంది, మీరు తెలుగు చెప్పినా ఇంగ్లీష్ చెప్పినా మేము చెప్పే సబ్జెక్టే కదా సార్. ఆ సబ్జెక్ట్ చూసి మీరు మా మీద చెప్పండి, అర్థమైంది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇది ఎంతమందికి షేర్ చేస్తారో మీ చేతిలో ఉంది సార్. ఈ వీడియో ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు మీ ఇష్టం, అది ఎంతమందికి రీచ్ అవుతుంది, మీ వల్ల ఎంతమందికి హెల్ప్ అవుతుంది ఇది. ఎందుకంటే సార్ రివిజన్ వీడియోస్ అనేది జస్ట్ చదువుకుంటూ వెళ్తాం సార్. నేను రివిజన్ చెప్పినా చదువుకుంటూ వెళ్తాం, దానివల్ల మీ టైం వేస్ట్ తప్ప మీకు ఉపయోగం లేదు. అదే మీరు కూర్చొని కనీసం ఏ గ్రేడ్ చాప్టర్స్ కొంచెం 40 గంటలు టైం దొరుకుతుంది సార్ ఫర్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 స్టూడెంట్కి, బోత్ గ్రూప్ స్టూడెంట్స్ 30 నుంచి 40 గంటల్లో మీ డీటీ అయిపోతుందంటే మీరు ఎందుకు సార్ వెనకాడుతున్నారు? ఓకే కదా, 500 సార్ తెలుసుకోండి సార్. ప్లీజ్ హరీ అప్ టు రిజిస్టర్. మా కాంటాక్ట్ నెంబర్స్ అని మీకు కింద స్క్రోల్ అవుతాయి, కాంటాక్ట్ అవ్వండి సార్. 500 కట్టండి, వీడియోస్ తీసుకోండి, మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది సార్. సార్ మీరు 500 కట్టారు సార్, మీరు ఒక చాప్టరే విన్నారు సార్, 5 to 6 మార్క్స్ వచ్చాయి సార్ ఆ చాప్టర్ నుంచి, మీకు హెల్ప్ అయింది. 500 వల్ల 5 to 6 మార్క్స్ వచ్చినట్టే కదా సార్. లేదు సార్, ఒక 10 మార్క్స్ వచ్చాయి సార్ పీజీబీపీ లాంటి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ లాంటి చాప్టర్ ఒక 10 మార్క్స్ నాకు హెల్ప్ అయింది సార్. హెల్ప్ అయితే మీకు 10 మార్క్స్ వచ్చినట్టే కదా సార్. 500 వల్ల మీకు అది హెల్ప్ అయ్యి మీ సీఏ ఫైనల్ క్లియర్ అవడం నా డీటీ ఉపయోగపడిందో సార్, నా క్లాస్ ఉపయోగపడిందో, మీ సీఏ అయిపోతున్నారు కదా సార్. ఒక 500 వల్ల ఎన్ని ఖర్చు చేసి ఉంటారు సార్ మనం. డోంట్ అంటే 500 కట్టినట్టు టైం పెట్టండి, అండ్ మీ టైం కూడా వాల్యుబుల్ సార్. అందుకనే మేము చెప్తున్నాం కదా, రివిజన్ వీడియో మీద టైం స్పెండ్ చేయకండి. దీన్ని ఎంత దూరం మీరు షేర్ చేయగలుగుతారో మీ ఇష్టం. ఇప్పుడు అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.